న్యూస్ తెలంగాణలో రాహుల్ టూర్ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి సంగారెడ్డి వైపు ర్యాలీగా వెళ్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన వెంటే బైక్లపై వెళ్తున్నారు. టీపీసీసీ నేతలు భారీ కాన్వాయ్తో రాహుల్ని అనుసరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30కు సంగారెడ్డి సభకు రాహుల్ రావాలి. పంజగుట్ట, అమీర్పేట్, కుకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా ఆయన సంగారెడ్డి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30కు బేగంపేట రావాల్సిన రాహుల్ అరగంట ఆలస్యంగా వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆయనకి ఘన స్వాగతం పలికారు టీపీసీసీ నేతలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగిలిన నేతలందరినీ రాహుల్కి పరిచయం చేశారు. బేగంపేట నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్ మధ్యలో పంజగుట్ట దగ్గర కొద్దిసేపు ఆగారు. కార్యకర్తలతో మాట్లాడారు. పంజగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంగారెడ్డిలో ప్రజా గర్జన సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి సిద్ధమైంది. అందుకే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సభ నిర్వహిస్తోంది. మరి కాసేపట్లోనే రాహుల్ ఈ సభకి చేరుకుంటారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ వెళ్లే దారి పొడవునా మొబైల్ లైవ్ ద్వారా ఆ దృశ్యాలను టీవీ9 ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మరికొద్దిసేపట్లోనే రాహుల్ సంగారెడ్డిలోని ప్రజా గర్జన సభకు హాజరవుతారు. భారీ కాన్వాయ్తో రాహుల్ సభా ప్రాంగణానికి బయలుదేరారు. ఆయన వెంట వేలాదిగా కార్యకర్తలు బైక్లపై, కార్లపై ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో రాహుల్ కాన్వాయ్ ఆపి అక్కడున్న కార్యకర్తల్ని, అభిమానుల్ని పలకరిస్తూ ఉన్నారు. చూస్తే మా గూటం లెక్క ఉన్నావు కానీ గుమిక్కడ కింద పడిపోయిందా ఏంది? గూటం ఉన్నట్టే ఉన్నావు. గూటం లెక్క ఉన్నాను. అవునవును, ఎవరున్నారో అర్థమైతేనే ఉంది గూటం లెక్క. అంతేనటవా? ఆ. రాహుల్ కాన్వాయ్ సంగారెడ్డి వైపుగా వెళ్తోంది. ప్రస్తుతం స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఒక పక్క రాహుల్ కాన్వాయ్ను అనుసరిస్తూ భారీగా ఆయన అభిమానులు కూడా ఆయన వెంట వస్తూ ఉన్నారు. మరోవైపు సంగారెడ్డి నుంచి ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. సభా ప్రాంగణం నుంచి ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. బేగంపేట విమానాశ్రయంలో మధ్యాహ్నం 3:30 రాహుల్ గాంధీ దిగారు. ఆ తర్వాత భారీ కాన్వాయ్తో ఆయన సంగారెడ్డికి బయలుదేరారు. దారి పొడవునా కూడా అభిమానులకు అభివాదం చేస్తూ, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ రాహుల్ కాన్వాయ్ బయలుదేరుతూ ఉంది. ఆయన వెంట తెలంగాణ ముఖ్య నేతలతో పాటుగా భారీగా బైక్లపై ఆయనను అభిమానులంతా కూడా అనుసరిస్తూ ఉన్నారు. బేగంపేట నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్ మధ్యలో పంజగుట్టలో కొద్దిసేపు ఆగారు. కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం పంజగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా
సంగారెడ్డిలో ఈ ప్రజాగర్జన సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి సిద్ధమైంది. అందుకే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో సభ నిర్వహిస్తోంది. మరి కాసేపట్లోనే రాహుల్ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యకర్తల కోలాహలం మీరు చూస్తూ ఉన్నారు. రాహుల్ కాన్వాయ్ను కార్యకర్తలు చుట్టుముట్టారు. రాహుల్ వాళ్ళందరికీ అభివాదం చేశారు. రాహుల్తో కరచాలనం చేసేందుకు వాళ్ళంతా కూడా పోటీ పడుతున్నారు. అయితే రాహుల్ కూడా ఓపికగా వాళ్ళందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ సాధ్యమైనంత వరకు అందరితో కరచాలనం చేసే ప్రయత్నం ఆయన కూడా చేశారు. రాహుల్ భారీ కాన్వాయ్తో సంగారెడ్డి సభకు బయలుదేరారు. రాహుల్ కాన్వాయ్కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి సభ ప్రాంగణం నుంచి అప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే భారీగా సభా ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయింది. రాహుల్ కాన్వాయ్ పటాన్ చెరువు దాటినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అగస్త్య అప్డేట్స్ అందిస్తారు. అగస్త్య, ఇంకా ఎంతసేపు పడుతుంది సభా ప్రాంగణం చేరుకోవడానికి? రాహుల్ గాంధీ కాన్వాయ్ ఇక్కడ పటాన్ చెరువు దాటి సంగారెడ్డి వైపు వెళ్తుంది. రాహుల్ గాంధీ కాన్వాయ్కి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు హైదరాబాద్లోని మన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి రాహుల్కు అడుగడుగున కాంగ్రెస్ కార్యకర్తలు నీరాజనం పలుకుతున్నారు. రాహుల్ గాంధీకి అటు కాంగ్రెస్ కార్యకర్తలు మొదట రాహుల్ గాంధీ తన తండ్రి దివంగత నేత అయిన రాజీవ్ గాంధీ విగ్రహానికి పంజగుట్టలో నివాళులు అర్పించి అక్కడి నుంచి ఎర్రగడ్డ, అదేవిధంగా పటాన్ చెరువు, లింగంపల్లి, మియాపూర్ మీదుగా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ అభివాదం చేస్తూ అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలకు, రాజీవ్ గాంధీ విగ్రహాలకు ఆయన పూలమాల అర్పిస్తూ సంగారెడ్డి బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి చేరుకుంటారు. ఒక 25 నిమిషాల్లో సంగారెడ్డి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అడుగడుగున రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం చెప్తున్నారు. అటు ఈరోజు జరగబోయే సభలో చాలా కీలకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే దానిపై ఈ సభలో ప్రకటన చేయబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్త ఒకరున్నారు. ఈరోజు జరగబోయే సభలో మీరు ఏ విధంగా అనుసరించబోతున్నారు? రాహుల్ టూర్ మీకు ఏమైనా కొత్తగా జోస్ ఇవ్వబోతున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రేపు రాబోయే 2019లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాహుల్కి కార్యకర్తలు పెద్ద ఎత్తున నీరాజం పలికేందుకు వచ్చారు. ప్రస్తుతం మనం రాహుల్ గాంధీకి కార్యకర్తలు అభివాదం చెబుతున్నారు. తీవ్రమైన బాణాసంచాలతో రాహుల్కు స్వాగతం చెప్తున్నారు. మహిళా కార్యకర్తలు, అదేవిధంగా యువకులు ఎక్కువగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ స్వయంగా దిగి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరికొద్ది సేపట్లో రాహుల్ ఇక్కడి నుంచి సంగారెడ్డి చేరుకుంటారు. సంగారెడ్డి బహిరంగ సభలో జరిగే మీటింగ్లో రాహుల్ కొన్ని కీలక అంశాలు ప్రస్తావించబోతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చాయో అవి వైఫల్యం చెందిన దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది రాహుల్ అదే వేదిక మీద నుంచి చెప్పబోతున్నారు. ముఖ్యంగా 2 కీలక హామీలు చేయబోతున్నారు.
నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో నిరుద్యోగ భృతి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అంటే ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే ఒక కీలకమైన స్టేట్మెంట్ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా రుణమాఫీ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల గురించి రాహుల్ ప్రస్తావిస్తారు. అదేవిధంగా అటు కేంద్రంలో మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీపై కూడా రాహుల్ తన స్వరాన్ని వినిపించబోతున్నారు, తెలంగాణ ప్రజలకు చెప్పబోతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ సభ వల్ల రాహుల్ సభ వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది, కార్యకర్తల్లో ఒక జోష్ వస్తుంది, ఇది ఎన్నికల శంఖారావంగా మేము చూస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈరోజు దిగ్విజయ్ సింగ్ కూడా కొద్దిసేపటి క్రితం బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడుతూ ఖచ్చితంగా టీఆర్ఎస్ సర్వే ఏదైతే ఉందో అది బోగస్ సర్వే, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంది, అది నిరూపించేందుకే రాహుల్ గాంధీని ఈరోజు తెలంగాణ పర్యటన తీసుకురావడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ సర్వే బోగస్ అని ప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన టీవీ9తో చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా రాహుల్ టూర్ని మాత్రం అంటే రేపు తెలంగాణ అవతర దినోత్సవం జరగనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందుగా రాహుల్ టూర్ పెట్టుకోవడం ద్వారా ప్రజల్లో అదేవిధంగా రాజకీయ వర్గాల ఫోకస్ అంతా అటు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతుందని చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ టూర్ చాలా బెనిఫిట్ అవుతుందని అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుందనేది మాత్రం కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సభా వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే అటు సంగారెడ్డిలో ఉన్న బహిరంగ సభ పూర్తిగా నిండిపోయిందని, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరు కాబోతున్నారని చెప్పడం జరిగింది. 6:30 ప్రాంతంలో రాహుల్ వేదికపైకి వెళ్ళి అరగంట సేపు రాహుల్ అక్కడ ప్రసంగిస్తారు. మొదట ఈ ఏవైతే ఛార్జ్ షీట్లు అనుకున్నారో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఛార్జ్ షీట్లు ఏవైతే అనుకున్నారో ఆ ఛార్జ్ షీట్లను ఈ సభా వేదిక మీద నుంచి ఆ ఛార్జ్ షీట్లను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఛార్జ్ షీట్లను రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ ప్రసంగం కొనసాగుతుంది. ఎస్ అగస్త్య, రాహుల్ గాంధీ కాన్వాయ్ వెళ్లే దారి పొడవునా ఆ మొబైల్ లైవ్ ద్వారా ఆ దృశ్యాల్ని టీవీ9 ప్రసారం చేస్తోంది. మా ప్రతినిధి అగస్త్య ఇప్పుడే దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పారు. మరికొద్దిసేపట్లోనే రాహుల్ గాంధీ సంగారెడ్డి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయినట్టుగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో చాలా జోష్ కనిపిస్తోంది. ఏదేమైనా మొత్తం మీద రాహుల్ గాంధీ సభను మాత్రం టీపీసీసీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో రాహుల్ టూర్ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి సంగారెడ్డి వైపుగా ర్యాలీగా వెళ్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన వెంటే బైక్లపై వెళ్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే రాహుల్ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రాహుల్ కాన్వాయ్ పటాన్ చెరువు దాటింది. 6:30 ప్రాంతంలో రాహుల్ వేదికపై మాట్లాడతారన్నట్టుగా షెడ్యూల్ ప్రకారం చెప్తూ ఉన్నారు. ఇక టీపీసీసీ నేతలు భారీ కాన్వాయ్తో రాహుల్ని అనుసరిస్తూ ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30కి సంగారెడ్డిలో రాహుల్ సభ ప్రారంభం కావాలి. పంజగుట్ట, అమీర్పేట్, కుకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా ఆయన సంగారెడ్డి చేరుకుంటున్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సభ సక్సెస్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక రాహుల్ ప్రసంగం మొదలైన తర్వాత ఆయన ఏ విషయాల గురించి మాట్లాడతారు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాహుల్ కాన్వాయ్ వెళ్తున్న దారి పొడవునా కూడా మొబైల్ లైవ్ ద్వారా టీవీ9 ఆ దృశ్యాలు మీకు ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. సంగారెడ్డి సభను ఎన్నికల శంఖారావంగా కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. రాహుల్ సభతో తెలంగాణ కాంగ్రెస్లో నూతన ఉత్తేజం తప్పకుండా వస్తుంది అని అటు ముఖ్య నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రాహుల్కు దారి పొడవునా కూడా కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఆయనను కలుసుకునేందుకు పోటీ పడుతున్నారు. కాన్వాయ్ వెళ్తున్న దారిలో మధ్యలో ఆపి ఆయన కూడా అభిమానులతో వాళ్ళని పలకరించి వాళ్ళతో కరచాలనం చేసి వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉన్నారు. కార్యకర్తలంతా కూడా రాహుల్ వెంట భారీగా ఆ కాన్వాయ్తో పాటు వెళ్తూ ఉన్నారు. బేగంపేట నుంచి ఆయన సంగారెడ్డి చేరుకునే దారి మధ్యలో కొన్ని చోట్ల ఆయన రాజీవ్ గాంధీ విగ్రహానికి అలాగే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి
నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ నిర్వహిస్తోంది.